బెంగళూరు ప్యాలెస్ అయినా దిగాలి కదా ఇక్కడికి, అసెంబ్లీకి రాకపోయి ఇక్కడ ప్రచారానికి రాడు. కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి అసెంబ్లీ మీడియాకంతా ముందర మాట్లాడు. పరీక్షల్లో పరీక్ష రాయమంటే బయట రాస్తే అది చెల్లదు. అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడతాడు, అది చెల్లుతుందా? అటువంటి వ్యక్తిత్వం ఉండే ఈ పార్టీని అందరూ కోరుకుంటారు. ఇది భవిష్యత్తులో డైనోసార్ కావాలని. నేను ఎప్పటి నుంచో చెప్తాను, వైఎస్ఆర్ ఇక డైనోసార్ అని. అది దగ్గరికి వచ్చింది డైనోసార్. ఏరు పురుగు పట్టింది చెట్టుకు, ఆ నమ్ముకునే అందరూ కొమ్మలు రెమ్మలు ఆకులు పిందెలు కాయలన్నీ రాలిపోవడమే గతి. అంటే ఈ ఎలక్షన్లు మాకు పూర్తిగా సహకారం ఉంది కాబట్టి ఈ యొక్క మన్నాడు జరగబోయే ఎలక్షన్లో మేము సంపూర్ణ మెజార్టీతో గెలుస్తాం. ఒంటిమిట్ట కూడా మా వాళ్ళు బయట చెప్తున్నారు 2/2 మాదే స్కోర్, 2 స్థానాలు గెలుస్తాం. ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాం. మన 25%, 2021లో పోటీ లేకుండా చేసినారు. 2024 వచ్చేందుకు 25%, ఇప్పుడు 52% మొదలుకొని పెంచుకుంటా పోతాం. 25 52 కాబోతుంది. మళ్ళీ 75 పటాపంచలు పర్సెంటేజ్. అవినాష్ యొక్క మా మీద పెట్టిన కేసులు బయటకు వచ్చినాయి. సొంత చెల్లెళ్ళిద్దరూ ముత్తుకుంటున్నారు. ఈ విధంగా అన్న నా మీద ఆ రోజు అమ్మ మంత్రి గారు ఆ రోజు ఈ అన్న అనుకున్నారంట, ఇప్పుడు వాళ్ళన్నాన్ని తెలుసుకున్నారు. కాబట్టి నిజాలు ఎప్పటికైనా దాగాలన్నా దాగదు. వాస్తవ పరిస్థితులు బయటకు వచ్చినాయి, వీళ్ళ ఆగడాలు బయటకు వచ్చినాయి, వీళ్ళ మోసాలు బయటకు వచ్చినాయి. ఈ అరటిలో కమిషన్ ఏంది, చీనిలో కమిషన్ ఏంది, చికెనులో అమ్మకంలో కమిషన్ ఏంది. మామూలుగా సామెత చెప్తుంటారు, వీడు కోడి గుడ్డు కోడి బొచ్చు కూడా తింటారని. వీళ్ళు బొచ్చు కూడా తినే రకం, పెంకు కూడా వదిలిపెట్టరు. ఇటువంటి దారుణమైన రాజకీయాలను ఎండు పెట్టేదానికే ఎలక్షన్. ఇది ఒక శాంపిల్. రేపు మళ్ళీ జరగబోయే 29లో రాష్ట్ర వ్యాప్తంగా సమున్నతంగా ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ సూపర్ 6 కానీ అన్నీ అమలు చేస్తాం. ఆగస్టు 15 నాడు స్వాతంత్రంతో పాటు బస్సు ప్రయాణం, ఈ పులివెందుల్లో బస్సు ప్రయాణంతో పాటు స్వాతంత్రం కూడా, నిజమైన స్వాతంత్రం. ఇది జరగబోయేది వాస్తవం, మేము గెలవబోయేది వాస్తవం. దీన్ని అందరూ మీరు కూడా ప్రెస్ వాళ్ళు గమనించవచ్చు. రేపు ఈ పార్టీకి సుమారుగా పోలింగ్ అయిపోయింటుంది 12:30కు 95% అయిపోయింటుంది. 4-5% ఏమన్నా వీళ్ళేది ఏదో కొందరు లాస్ట్లో వచ్చి ఓట్లు వేస్తామనే వాళ్ళు తప్ప. ఎందుకంటే 8కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4-5 గంటల్లో